ప్రపంచము నలుమూలలకు విస్తరించిన అతి ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మనము యేసు ప్రభుని గురించి ధ్యానిస్తున్నాము. యేసు ప్రభు చేసినటువంటి అత్యంత లోతైనటువంటి ప్రకటనలలో ఒకటి ఏమిటంటే, యేసు మార్గము, సత్యము మరియు జీవము. జీసస్ ఇస్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. యోహాను సువార్త 14:6 యేసు ప్రభు ఇలా ప్రకటించాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును అని ఉన్నాను. ఐ స్టేట్మెంట్స్ యేసు ప్రభు చేసినటువంటి ఆ యొక్క నేనే అన్నటువంటి వాటిలో ఈ యొక్క మూడింటిని గురించి ఈ దినమందు ధ్యానించిన వింటున్నాము. ఈ ప్రకటన మన జీవితాలలో మరి మన యొక్క విశ్వాసం ఇంకా ఆ దేవునికి దగ్గర అవటానికి ఇది ఎంత దోహదపడుతుందండి. మరి మొట్టమొదటి ఇది యేసు మార్గము, నేనే మార్గం అన్నాడు కదా. మరి ఏంటి అంటే తండ్రి యొద్దకు మార్గం. ఎక్కడికి మార్గం అండి? యేసు తనను తాను దేవునికి ఏకైక మార్గముగా గుర్తించుకుంటాడు. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే అది యేసు ప్రభు ద్వారా. ఆయనే మార్గము. యేసు ద్వారా మనము ప్రభు దగ్గరికి పరలోకమునకు మరి ప్రభువుతో ఉండేటటువంటి ఆ యొక్క భాగ్యము మనకు వస్తుంది. యోహాను 14:6 తన ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రారు అని ఆయన నొక్కి చెప్పాడు. మరి చూడండి ఎంతో క్లారిటీ యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటల్లో, తన ద్వారా తప్ప. హీ ఈజ్ ద వే. మరి అంతేకాకుండా జీవితంలో మార్గదర్శకత్వం. మార్గంలో మన యేసు మన జీవితాలలో దిశానిర్దేశం చేస్తాడు ప్రియులారా. ఎంతో మరి యేసు ప్రభు లేకుండా మన యొక్క జీవితాలంతా కూడా గందరగోళ పరిస్థితి, అనిశ్చితంగా ఉంటుంది. మరి ఎంతో కన్ఫ్యూజన్, కియాస్, మరి ఎటు వెళ్తున్నామో తెలియనటువంటి పరిస్థితులు. నా యొక్క జీవితంలో కూడా 17 సంవత్సరాలు ఆ రీతిగా అటువంటి పరిస్థితిలో ఉన్నాను. అటువంటిప్పుడు యేసు ప్రభు నా జీవితంలోనికి వచ్చి ఒక గురి, ఒక గమ్యము, ఒక దశ, ఒక నిర్దేశం, మరి ఒక క్రమము, ఆ యొక్క క్రీస్తు మార్గంలో వెళ్ళటానికి ప్రభు వారు సహాయం చేశాడు. మరి సామెతలు 3:5-6 నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. కాబట్టి మన యొక్క సొంత బుద్ధితోటి, స్వబుద్ధితోటి ఆధారం చేసుకోనకుండా మన యొక్క ఓన్ థింకింగ్, సెల్ఫిష్ ఈటెడ్ స్వార్థము, స్వనీతితో, స్వలాభములతో, స్వచిత్తములతో కూడినటువంటి వాటిని పక్కన పెట్టి సంపూర్ణంగా ప్రభువా నీ చిత్తమే ప్రభా, యేసు ప్రభు రీతిగా చెప్పి ఉంటున్నాడు, లెట్ థైన్ విల్ బి డన్ ఆన్ దిస్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్. మరి కాబట్టి మన స్వబుద్ధితో ఆధారం చేసుకొనకుండా పూర్ణ హృదయంతో, విత్ ఆల్ అవర్ హోల్ హార్ట్, ఇఫ్ వి టోటలీ బిలీవ్, ఇఫ్ వి ట్రస్ట్ ఇన్ గాడ్, అండ్ మనకు మరి మన యొక్క మార్గాలను సరళం చేస్తాడు. ఎంత క్లారిటీ ఇస్తాడు దేవుడు. మనలో ఉన్న కన్ఫ్యూజన్ ఎంత తీసేస్తాడు. మరి ఎంతో క్లియర్ థింకింగ్, మరి మంచి నిర్ణయాలు తీసుకోవటానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి యేసు యొక్క మార్గము. రెండవది యేసు చెప్పినటువంటి మరి ఒక సత్యం ఏంటంటే యేసు సత్యము. సత్యానికి మూలము ప్రియులారు. మరి సాపేక్షవాదము, మరి సత్యం గురించి గందరగోళంతో నిండినటువంటి ప్రపంచంలో, ఈ లోకంలో అనేక మంది కూడా మరి రకరకాలైనటువంటి ఏది సత్యమో తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నాడు. కానీ యేసు ప్రభు అన్నాడు, నేనే సత్యము. యేసు ప్రభుని తెలుసుకోవటం ద్వారానే ఆయన దేవుని స్వభావం మరియు ఆయన వాగ్దానాల వాస్తవికతను మూర్చిభవించాడు ప్రియులారా. యోహాను 1:14 యేసు కృప మరియు సత్యంతో నిండి ఉన్నాడని, దేవుని స్వభావాన్ని మనకు వెల్లడిస్తుందని చెప్తుంది ప్రియులారా. మరి ఆయన సత్యానికి మూలమై ఉంటున్నాడు. మరి నమ్మకానికి పునాది. యేసును సత్యంగా అర్థం చేసుకోవటం అంటే మన నమ్మకాలు మరియు చర్యలు ఆయన బోధనతో సరిపోవాలి ప్రియులారా. యోహాను 8:32 యేసు ఇలా అన్నాడు, మీరు సత్యమును తెలుసుకొని ఉంటే ఆ సత్యమే మిమ్మల్ని విడిపిస్తుంది. ఇఫ్ యు నో ద ట్రూత్, ద ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ. సత్యం తెలుసుకోవటం ప్రియులారా.
ఏసే సత్యం. ఎంతగా అది యేసు ప్రభుని గురించి నువ్వు తెలుసుకుంటావో, ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క మరి ఆ యొక్క బోధలు వాటిని సరైన అవగాహన చేసుకుంటావు. అప్పుడు నీలో సత్యము వెలిగింపబడతావు. ఈ స్వేచ్ఛ ఆయనను తెలుసుకోవటం, మరి ఆయన మాట ప్రకారం జీవించడం ద్వారానే వస్తుంది ప్రియులారా. కాబట్టి మీరు సత్యాన్ని తెలుసుకోండి. అప్పుడు ఆ సత్యమే మిమ్మల్ని విడుదల చేస్తుంది. ఆ సత్యమే మిమ్మల్ని ఈ లోకంలో విక్టోరియస్ లైఫ్ జీవించడానికి సహాయం చేస్తుంది. మూడవదిగా యేసు అన్నటువంటి మాట, నేనే జీవమును. యేసే జీవం ప్రియులారా, నిత్య జీవమునకు మూలము. యేసు భౌతిక జీవితాన్ని మాత్రమే కాకుండా నిత్య జీవాన్ని కూడా అందిస్తాడు ప్రియులారా. యోహాను 10:10లో 10వ అధ్యాయం 10వ వచనంలో, వారు జీవము కలిగి ఉండుటకును దానిని సమృద్ధిగా పొందుటకును నేను వచ్చాను. ఐ హావ్ కమ్ దట్ దే మే హ్యావ్ లైఫ్ ఫుల్లీ అబండెంట్లీ. ఈ సమృద్ధి అయిన జీవము ఆయనతో ఉన్న సంబంధంలో కలిగి ఉంటది ప్రియులారా. ప్రభువును కలిగి ఉన్నప్పుడు ప్రియులారా, ఎంత సమృద్ధి అయిన జీవము, ఎంత సంతోషము, హృదయమంతటితో నిండినటువంటి వాళ్ళే. ఎంతో దేవుడు మనకు మరి నిత్య జీవులకు వారసులం అవుతాం. అంతేకాకుండా సమృద్ధి అయినటువంటి జీవితము, క్రీస్తులో జీవించడం అంటే ఆనందము, శాంతి మరియు ఉద్దేశాన్ని అనుభవించటం ప్రియులారా. దేవుడు మనకంటూ ఒక పని ఇస్తాడు. ఆ పనిలో మనం బిజీగా ఉంటాము. ఒక గురి గమ్యం కలిగి లోకంలో జీవిస్తాం ప్రియులారా. యోహాను 10వ అధ్యాయంలో, మరి ఐ యామ్ ద వైన్ అండ్ యు ఆర్ ద బ్రాంచెస్. మరి చెప్తాడు, మనం ఆయనలో నిలిచి ఉన్నప్పుడే మనం ఫలాలను పొందగలం ప్రియులారా. ఫలభరితమైనటువంటి జీవితం, ఫ్రూట్ఫుల్ లైఫ్ జీవించడం అంటే అంటుకట్టబడినటువంటి జీవితం, ఇంటరాక్టెడ్ లైఫ్, ప్రభుతో అంటుకట్టబడినటువంటి సన్నిహిత సంబంధము, మరి మన చర్యలు మరియు ఇతరులతో పరస్పర చర్యలలో ఆయన జీవితాన్ని మనం కూడా ప్రతిబింబిస్తాం ప్రియులారా. మరి కాబట్టి ఆ అప్లికేషన్ మరి ఏ రీతిగా ఇది చేయగలమంటే, యేసును నమ్మండి. వి నీడ్ టు ట్రస్ట్ ఇన్ జీసస్. అనిశ్చిత సమయాల్లో మన యొక్క జీవితంలో ఎదుర్కొనేటటువంటి అన్సర్టనిటీస్, టైమ్స్ ఆఫ్ అన్సర్టనిటీస్, అటువంటి సమయంలో యేసు మార్గమును మనం గుర్తించాలా. ఆయన మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తాడని నమ్ముతూ మరి మనం ప్రార్థన చదవటం, దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు మనం వెలిగింపబడతాము. మనకు మరి ఎంతో మంది యొక్క ఎన్కౌంటర్స్, ప్రభువుని తెలుసుకున్నటువంటి వారి యొక్క జీవిత గాథలు, క్యారెక్టర్స్ ఉంటున్నాయి. ఎన్నో యేసు ప్రభు యొక్క బోధలు, పారబుల్స్, ఇవన్నీ కూడా అమేజింగ్ థింగ్స్. యు లెర్న్ అండ్ యు విల్ బి ఎన్లైటెండ్ ప్రియులారా. మరి అంతేగా యేసును నమ్మటమే కాకుండా రెండవదిగా ఆయన సత్యాన్ని స్వీకరించటం, ఎంబ్రేస్ హిస్ ట్రూత్. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయటం, నిబద్ధత కలిగి ఉండండి. ఒక కమిట్మెంట్ తో ప్రియులారా, ఒక సిస్టమేటిక్ గా చదవటం. మరి యేసు సత్యము మీ నమ్మకాలను మరియు చర్యలను రూపొందించనివ్వండి ప్రియులారా. అవి మీ నిర్ణయాలు మరియు పరస్పర చర్యలకు మార్గ నిర్దేశం చేయటానికి అనుమతించాం. వి నీడ్ టు అలౌ గాడ్ టు వర్క్ ఇన్ అవర్ లైఫ్స్. మరి మన యొక్క జీవితాల్లో ఆయన అలౌ చేసినప్పుడు మన మన యొక్క మరి జీవితాన్ని ఆయన నడిపిస్తాడు ప్రియులారా. ఆయన సత్యాన్ని స్వీకరించడం. మరి మూడవది, సమృద్ధిగా జీవించండి. లివ్ అబండెంట్లీ. వి నీడ్ టు లివ్ ఫుల్లీ ప్రియులారా. సమృద్ధి అయిన జీవితం జీవించండి ప్రభు ద్వారా. ప్రభు మనకు అది ఇస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చి ఉంటున్నాడు. నిజమైన జీవితం క్రీస్తులోనే ఉందని మనం గుర్తించాలా. సమృద్ధి ప్రియులారా, ప్రభువును ఎరిగినటువంటి వారిలో సమృద్ధి, సంతోషం, సమాధానం, సంతృప్తి ఇవి ఉంటాయి. కాబట్టి మనము ఉన్నటువంటి ఒక్క జీవితాన్ని మనకి ఇచ్చి ఉంటాడు. ఈ జీవితాన్ని ఎంతో మీనింగ్ఫుల్ గా, ఎంతో సమృద్ధిగా జీవించడం, మరి ఇతరులతో మంచి సహవాసం చేయటం, ఆరాధన, సహవాసము, మరి ఇతరులకు సేవ చేయటం, ఇటువంటివి కూడా మనము అభ్యాసనం చేయవలసినటువంటి వారం వింటున్నాము. కాబట్టి ఈరోజు మనము యేసు మార్గము, సత్యము మరియు జీవము అయి ఉన్నాడని తెలుసుకుంటున్నాము. ఆయన మన జీవితాలను మార్చే ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు పిల్లరా. ఎంతగా టోటలీ ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. ఎవరు యేసుక్రీస్తునందున్నాడో వాడు నూతన సృష్టి పిల్లరా. ఆ నూతనమైనటువంటి లైఫ్ స్టైల్, మరి తండ్రి వద్దకు నడిపించే సంబంధంలోనికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు పిల్లలు. అది ఒకవేళ ఇరుకైన మార్గమే కానీ ఆ మార్గంలో క్షేమం ఉంది, ఆ మార్గంలో సురక్షితం, ఆ మార్గంలో నెమ్మది, ఆ మార్గంలో సమాధానం ఉన్నది పిల్లలు. కాబట్టి ఈ సత్యాన్ని మనం స్వీకరించి, వి నీడ్ టు ఎంబ్రేస్ దిస్ ట్రూత్. మరి అది మన మార్గాలను నడిపించడానికి, మరి అది దిస్ విల్ గైడ్ అవర్ పాత్స్. మన యొక్క మార్గం ఎట్లాగా ఉంటుంది, సన్మార్గంలో ఉంటున్నదా, పరలోకానికి నడిపించే మార్గం ఉంటున్నదా, మన నమ్మకాలను రూపొందించడానికి
టు షేప్ అవర్ బిలీఫ్స్. అట్నే మరి అటన్నిటికి కూడా మరి మన జీవితములను మరి ఆయన సమృద్ధిగా కృపతో టు ఫిల్ అవర్ లైఫ్స్ విత్ హిజ్ అబండెంట్ గ్రేస్, ఆ రీతిగా చేయటానికి మరి నింపటానికి మనం అలౌ చేద్దాం ప్రియులారా. ఆ రీతిగా ప్రభు మన జీవితంలోనికి ఎంత అలౌ చేస్తాం అంతగా మనలోనికి వస్తాడు, వెలిగింపబడతాము. మరి ఎంతగా పశ్చాత్తాపం పడి మరి శరణు వేడుకున్నప్పుడు మన జీవితాన్ని మార్చి మనకు ఆ నూతనమైనటువంటి ఒక పేరు ఇస్తాడు, ఒక గురి గమ్యం కలిగి లోకంలో జీవించడానికి సహాయం చేస్తాడు. కాబట్టి యేసు మరి మనం ఆ వించున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రీతిగా జీవించడానికి, సమృద్ధి అయిన జీవం జీవించడానికి దేవుడు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, అయ్యో తండ్రి, నేనే మార్గము సత్యము జీవము అయి ఉన్నారని మీకు సెలవిస్తున్నారు ప్రభు. ఆ రీతిగా మీ మార్గంలో వెళ్ళటానికి ప్రభు, మరి ఆ సత్యమును తండ్రి మరి ప్రభు మేము స్వీకరించడానికి సహాయం చేయండి. అంతేకాకుండా సమృద్ధి అయిన జీవంలో నడుచుకోవటానికి, జీవించడానికి సహాయం చేయమని మరి ప్రభా ఎవరెవరు ఎటువంటి అవసరంలో వారికి సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటాం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. Have a good day. God bless you all.